100 మంది ఉన్నారా, తర్వాత చూసుకుందాం. ఎక్కడ్రా? వాడొక్కడే ఉన్నాడుగా. కళ్ళు దుబ్బాయా? ఒక్కడేంటి అంతమందిని పెట్టుకో. నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం కొడతానని కమిట్ అయిన వాడొక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీయాజనేయం వాయుపుత్రం సదా భయమై అందించరా నీ చేతి సాయం. ఓ బజరంగ బలి దుడుకున్నది నాని అడుగులలో, నీ సరిలే రవి దూకర ఆశయ సాధనలో. ఓ పవమానసు తాపెను సాహసముందిక పిడికిలిలో, ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో. స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా. దిగురు నొదిలి శివ పాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా. స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా. దిగురు నొదిలి శివ పాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా. శ్రీ ఆంజనేయం అజే వజ్రగాయం, దండించాలిరా దండదారి వైకుంఠగాల దౌష్యం. శ్రీ ఆంజనేయం అజే వాయుపుత్రం, పూజించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం. ఆ బ్రహ్మాస్త్రము సైతము బ్రహ్మవదా నీ సన్నిధిలో, ఆ యమ భాషమే పూదండ వదా నీ నడలో. నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో, అదే రహదారిక మార్చద కడలిని పయనములో. శ్రీ ఆంజనేయం అజే వజ్రగాయం, సదా రక్షగా కాపాడని నీ నామధేయం. అజే వాయుపుత్రం అజే బాలగాత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం. ఓ పని చేసి పెట్టాలి. ఖర్చు అవుద్ది. ₹1,00,00,000. ₹1,00,00,000? ఆహా, ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో కొట్టాలో చెప్పు. ప్రపంచంలో ఎవరినైనా కుమ్మేస్తానంతే. కొట్టడం కాదు, చంపాలి. మీ బ్యాగ్ పడేసుకున్నారండి. వామ్మో. ఇదిగో ఆగు, ప్లీజ్ ఆగు, ప్లీజ్. ఈ పని నువ్వే చేయగలవు. ఇదేమన్నా షాప్ ఓపెనింగ్ అనుకున్నావా నేనే చేయడానికి? మర్డర్ అమ్మా, ఎలా హెల్ అవుతుంది పడిపడలేదు. నా మాట విను, ఈ డబ్బు మొత్తం నువ్వే ఉంచుకో. కావాలంటే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా నీకు ఇచ్చేస్తాను. నీకేమైనా పిచ్చా? ఆగు, వెళ్ళొద్దు. నా మాట విను. ఆగు, అర్థం చేసుకో. ఆగు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు వేరే దారి లేదు. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను. నేను వదలను. ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. వదలమని చెప్పానా? ఒప్పుకుంటే వదులుతాను. నన్ను అర్థం చేసుకో. ఇది నువ్వే చేయగలవు. ప్లీజ్, నాకు వేరే దారి లేదు. ప్లీజ్ వెళ్ళొద్దు. నాకు అంతా ఇచ్చేసాను. కావాలంటే నన్ను వాడుకో. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్ లో ఒక మంచి పని చేశానని సాటిస్ఫాక్షన్ తో ఉండాలి. నువ్వు చెప్పినట్టే వింటాను.
పిల్లల్ని కూడా వదలలేదు. మా అన్నయ్య చాలా మంచోడు. ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో కూడా తెలీదు. కానీ వాళ్ళెవరో కనుక్కుని చెప్పాలనుంది. ఇదేది జరగకుండా అన్ని మర్చిపోతానేమో అని భయంగా ఉంది. It is highly risky. I think it's better to leave it as it is. Otherwise she will die. నా కల్లో బుల్లెట్ ఉంది. అది తీస్తే చచ్చిపోతాను, లేకపోతే ఏ క్షణమైనా గతం మర్చిపోతానని డాక్టర్ చెప్పారు. అందుకే తొందరపడుతున్నాను. సమయానికి దేవుడు నిన్ను చూపించాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా నేను ఎప్పుడు మర్చిపోతానో నాకే తెలీదు. మర్చిపో. ఈ రోజు నుంచి నీ పగ నాది. ఎవరిని వదలొద్దు, అందరినీ చంపై. మా వాళ్ళని చంపిన ఏ ఒక్కడి జ్ఞాపకం ఈ భూమి మీద లేకుండా చేస్తానని నాకు మాటివ్వు. నాకు మాటివ్వు. మాట తీసుకున్న నువ్వు మర్చిపోయినా ఇచ్చిన నేను మరవను. ఏ ఒక్కడూ మిగలడు. తనకి జరిగిన అన్యాయం వింటూ